ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విధానం తీరుతెన్నులపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు చొరవ తీసుకున్నారు. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీకి చెందిన 100 మంది విద్యార్థులకు అసెంబ్లీ సెషన్ నేరుగా చూసే అవకాశాన్ని కల్పించారు. ఏపీలో మొట్టమొదటిసారిగా ఈ విధంగా అవకాశం కల్పించడంతో విద్యార్థులతో పాటు కాలేజీ అధ్యాపకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 3 రోజులుగా వివిధ కాలేజీల నుంచి విద్యార్థులు అసెంబ్లీ సమావేశాలను వీక్షించారు. 4వ రోజు రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ పొలిటికల్ సైన్స్ విద్యార్థులకు అవకాశం ఇవ్వడంతో వారంతా సంతోషం వ్యక్తం చేస్తూ ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. మొదటిసారిగా ఇక్కడ ఈ సచివాలయానికి వచ్చాం. అసెంబ్లీ సెషన్ చూడడానికి వచ్చాం రాజమండ్రి నుంచి. గౌరవనీయులు స్పీకర్ గారు అయ్యన్ పాత్ర గారు ఈ సదవకాశాన్ని మా స్టూడెంట్స్ అందరికీ కల్పించినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఎంతో ఔచికగా చూస్తున్నాము ఈ సెషన్ని మేము విట్నెస్ చేయడానికి. ఇటువంటి అవకాశం కల్పించినందుకు ఈ గవర్నమెంట్కి మరియు అయ్యన్ పాత్ర గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇలాంటి కార్యక్రమాల వల్ల యువతలో పాలిటిక్స్ లో పార్టిసిపేట్ చేయడానికి అవగాహన మరియు ఔచికత ఏర్పడుతుందని నమ్ముతున్నాము. We are very happy to hear because the new government formed, so we are very happy for the new government. And చెప్పాలంటే మేము ఎప్పుడు టీవీలో చూడడమే లెజిస్లేటివ్ అసెంబ్లీ గురించి, లెజిస్లేటివ్ కౌన్సిల్ అవి అసలు ఎలా జరుగుతాయి ఏంటి అని. మాకు ఒక గొప్ప ఆపర్చునిటీని స్పీకర్ గారు అయ్యన్న పాత్రులు గారు ఇచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూడడం వల్ల యువత దేశం కోసం ఏం చేయాలి, దేశం కోసం పాటుపడాలి అనే ఒక ఫీల్ అనేది వస్తుంది. సో ఇది ఒక గొప్ప ఆపర్చునిటీగా మేము భావిస్తున్నాము. ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూడడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది.